Daily. Taste the Daily. హైదరాబాద్ లో ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు మరో గంటలో ముగియనున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతుంది. అనంతరం సాయంత్రం కౌంటింగ్ జరిపి ఫలితాలను వెల్లడిస్తారు. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టార్ కు చెందిన మొత్తం 3,355 మంది సభ్యులు ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అధ్యక్షుడు, కార్యదర్శి సహా 32 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఎన్నికల్లో ప్రధాన పోటీ మన ప్యానెల్ ఇంకా ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య జరుగుతుంది. చిన్న నిర్మాతలు ఎక్కువగా మన ప్యానెల్ కు మద్దతిచ్చారు. ఇక అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, డి సురేష్ బాబు ప్రోగ్రెసివ్ ప్యానెల్ కు మద్దతిస్తున్నారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఈ ఎన్నికలు జరుగుతుంటాయి. హైదరాబాద్ లో ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు మరో గంటలో ముగియనున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. అనుష, ఇవాళ ఉదయం 8 గంటల నుంచే రసవత్తరంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు జరుగుతున్నాయి. పొద్దున 8 గంటలకి మొదలైనటువంటి ఈ పోలింగ్ మరి కాసేపట్లో అంటే దాదాపు 1 గంట సుమారులో ముగియనున్నది. సాయంత్రం 6 గంటల తర్వాత ఫలితాల వెల్లడి కూడా కానున్నాయి. ఫిలిం ఛాంబర్ లో బాగా ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్ మరియు స్టూడియో సెక్టార్స్ తో కలిపి మొత్తం దాదాపు 3,355 మంది ఈ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారు. అధ్యక్ష కార్యదర్శులతో పాటు దాదాపు 32 మంది కార్యవర్గ సభ్యులు 32 కార్యవర్గ సభ్యులకు కూడా ఓటు వేయనున్నారు మిగతా మెంబర్స్. అయితే ఈసారి ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నారు సభ్యులు. ప్రధానంగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ మరియు మన ప్యానెల్ మధ్యలో పోటీ నెలకొంది. మనం గత 2-3 రోజుల నుంచి చూస్తున్నాం ప్రోగ్రెసివ్ ప్యానెల్ లో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరు, అలాగే మన ప్యానెల్ లో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరనేది. సో మొత్తానికైతే ఇది ఓవరాల్ గా చూస్తే చిన్న నిర్మాతలు వర్సెస్ పెద్ద నిర్మాతలు అన్నట్టుగా ఒక పోటీ వాతావరణం కనిపిస్తుంది. అయితే చిన్న సినిమా నిర్మాతల మన ప్యానెల్ శ్రీ కళ్యాణ్, పెద్దలవాడు శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్ బలపరుస్తున్నారు. ఇటు ప్రోగ్రెసివ్ ప్యానెల్ మాత్రం అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు ఈ ముగ్గురు బలపరుస్తున్నారు. గిల్డ్ పేరుతో కోట్లాది రూపాయల చిత్ర పరిశ్రమ సొమ్మును దోచుకుంటున్నారంటూ కూడా ఇటు చిన్న నిర్మాతల మన ప్యానెల్ సభ్యులు ఆరోపణ చేస్తున్నారు. పదవుల కోసం కాదు, అస్తిత్వాన్ని కాపాడు కోసం ఈ ఎన్నికలు అంటూ కూడా బడా నిర్మాతల ప్రోగ్రెసివ్ ప్యానెల్ సభ్యులు వాదిస్తున్నారు. మొత్తానికి మనం చూస్తుంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ఛాంబర్ ఎన్నికలు జరగనుండగా ప్రస్తుతం ఛాంబర్ కార్యవర్గ పదవి కాలం జూలైలోనే ముగిసినా కూడా కొన్ని కారణాల వల్ల ఎన్నికలు అయితే వాయిదాలు వేశారు. ఇవాళ జరిగే ఎన్నికల్లో విజయం సాధించే నూతన కార్యవర్గం జూలై 2027 వరకు బాధ్యతలు అయితే నిర్వహించనుంది. అనుష, మొత్తానికి ఎన్నికల్లో విజయం ఎవరిని వర్తిస్తుందో ఏంటో ఉత్కంఠభరితమైనటువంటి ఉత్కంఠభరితం కొనసాగుతుంది టాలీవుడ్ లో. సో ఎందుకంటే చూస్తుంటే మనం నిన్న ప్రోగ్రెసివ్ ప్యానెల్ కి సంబంధించినటువంటి మీడియా ప్రెస్ మీట్ చూసాము. అలాగే మొన్న ఇటు మన ప్యానెల్ కి సంబంధించిన చిన్న నిర్మాతల ప్రెస్ మీట్ చూసాం. గట్టి పోటీ అంటే రాజకీయ పార్టీలో వాళ్ళు ఉన్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి పోటీ ఈ ఎలక్షన్ కల్పిస్తుంది. సో ఎవరు గెలుస్తారు ఏంటి మాత్రం సాయంత్రం 6 గంటలకైతే మనకి అప్డేట్ అయితే రానుంది. సో మొత్తానికి పదవుల కోసం కాదు, అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఇటు ప్రోగ్రెసివ్ ప్యానెల్ లో ఉన్న నిర్మాతలు అంటున్నారు. మరొక పక్క గిల్లు పేరుతో కోట్లాది రూపాయల పరిశ్రమ సొమ్మును పెద్ద నిర్మాతలతో దోచుకుంటున్నారని ఇటు చిన్న నిర్మాతలు. సో మొత్తానికి పోటీ వాతావరణం కనబడుతుంది. దాదాపు మరి ఒక గంట సేపట్లో పోలింగ్ అయితే ముగియనుంది. సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెలువడున్నాయి. దాదాపు 3,000 నుంచి మొత్తానికి 3,555 మంది సభ్యులుండగా ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి అధ్యక్షులు ఎన్నుకున్నారు. సో మొత్తానికి ఈసారి వేడిగా ఛాంబర్ ఎన్నికలు జరగబోతున్నాయి. వాస్తవానికి ప్రస్తుత ఫిలిం ఛాంబర్ కార్యవర్గ ఇందాక చెప్పినట్టుగా జూలైలోనే ముగిసినప్పటికీ ఇప్పటికీ దాదాపు 5 నెలల నుంచి పలు కారణాల వల్ల అయితే వాయిదా వేస్తూ వస్తున్నారు. అయితే నిర్మాతలు మొత్తానికైతే మనం చూస్తుంటే మెంబర్స్ అనుష 2 నెలల కోసం జరిగే ఈ ఎన్నికల్లో 4 సెక్టార్లు మనం చూస్తున్నట్టయితే ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్లు, స్టూడియో ఓనర్స్ మొత్తం 4 సెక్టార్లు ఉన్న సభ్యులంతా కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. నిర్మాతలు మొత్తం 1,705
1705 మంది సభ్యులు, 631 మంది డిస్ట్రిబ్యూటర్లు, 916 మంది ఎగ్జిబిటర్లు, 105 స్టూడియో సెక్టార్ సభ్యులుండగా అంటే మొత్తానికైతే 3355 మంది తమకు నచ్చిన ప్యానెల్లోని సభ్యులకు అధ్యక్ష మరియు కార్యదర్శులతో పాటు 32 మంది కార్యవర్గ సభ్యులకైతే ఓటు వేస్తారు. సో సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల ఈ ఇరు వర్గాల మధ్య పోటాపోటీ వాతావరణం అయితే మనం చూస్తున్నాం. గెలుపు ఎవరినైతే మాత్రం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు వెయిట్ చేయాల్సిందే అనుష. రైట్ వినోద్, థ్యాంక్ యూ.